ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యోం నమ. జూలై 2026 గోచర ఫలాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మిత్రులారా, ఈరోజు మనం జూలై నెల 2026 కర్కాటకం యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాము. గోచారం ప్రకారం కర్కాటకం అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారు వీరందరూ కూడా కర్కాటక రాశి కిందకు వస్తారు. వీరు గోచార ఫలాలు కనుక పరిశీలించినట్లయితే మనం ఒక్కొక్క గ్రహం తీసుకుందాము. వీరికి లగ్నంలో గురువు రజతమూర్తిగా ఉన్నాడు, ఇక్కడే శుక్రుడు కూడా ఉన్నాడు. అదేవిధంగా కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్స్థానంలో కేతు ఉన్నాడు 2వ స్థానంలో. అదేవిధంగా అష్టమంలో రాహు, వాయుస్థానంలో రాహు ఉన్నాడు. అదేవిధంగా భాగ్యస్థానమైనటువంటి 9వ స్థానంలో శని రజతమూర్తిగా ఉన్నాడు. అదేవిధంగా లాభస్థానంలో కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు, చాలా బాగున్నాడు. అదేవిధంగా వ్యయ స్థానంలో రవి బుధులు ఉన్నారు. రవి బుధులు వ్యయ స్థానంలో 12వ స్థానంలో ఉన్నారు. ఓవరాల్గా వీటిని కనుక ఈ జూలై నెల ఫలితాలు కనుక గమనించినట్లయితే నెల మొత్తం తీసుకుంటే కేవలం శుక్రుడు, కుజుడు వీరిద్దరు మాత్రమే అనుకూలంగా ఉండగా మిగిలిన గ్రహాలు నెగిటివ్ రిజల్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు వీలైనంత వరకు లాంగ్ ప్లాన్స్ ఏం చేయకుండా వీలైనంత వరకు టైం బీయింగ్ ఏం చేయాలో అంటే ఎప్పటికి అయ్యేది ప్రస్తుతమో అప్పటికి ఆ పని చేసుకుంటూ మీరు కాలక్షేపం చేయాల్సినటువంటి పరిస్థితి. మనం ఒక్కొక్క గ్రహాన్ని పరిశీలించినట్లయితే ఈ శని కారణంగా మీకు కుటుంబంలో శుభకార్య విఘ్నాలు కానివ్వండి, శత్రువుల వల్ల నష్టాలు, కష్టాలు, కోర్టు సమస్యలు, అదేవిధంగా కార్యహాని, ధనక్షయం, ఒక్కోసారి ధనలాభం కూడా ఈ యొక్క భాగ్యంలో ఉన్నటువంటి శని ఇచ్చేటువంటి అవకాశం, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఈ విధంగా ఒక పక్క శని ఇబ్బంది పెడుతుండగా అష్టమంలో ఉన్నటువంటి రాహు కుటుంబంలో చాలా ప్రమాదాలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, అలాగే పనిష్మెంట్లు ఆఫీషియల్గా ఇలాంటి వాటిన్నిటికీ కూడా రాహు కారణమైతే, మరోపక్క ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతు బాగా ఖర్చులు పెట్టిస్తాడు. కుటుంబంలో కలహాలు, మీరు చాలా కఠినంగా మాట్లాడతారు, అవతల వాళ్ళని నొప్పిస్తారు మీరు. ఇవన్నీ దీనికి తోడు పక్క గురువు లగ్నంలో ఉన్నాడు. ఈయన వల్ల కూడా ఖర్చు ఎక్కువ, కుటుంబంలో అపార్థాలు, సమస్యలు ఇవన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అపకీర్తి, వృత్తుల్లో బాధ, పని చేసే చోట వ్యతిరేకత, దూరదేశాలకు వెళ్ళడం, ఒకసారి దీనివల్ల మీరు ఫారెన్ వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. సో సర్ప్రైజెస్ ఉంటాయి మీకు. ఈ రకంగా గురువు పరిస్థితి. అయితే ఇక్కడ కుజుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కుజుడు మీకు లాభంలో ఉండి మీకు పక్కన ధన భూలాభాలను ఇవ్వటమే కాకుండా వివాహాది శుభకార్యాలు, వస్త్రలాభాన్ని, ధైర్యము, రోగాల నుంచి విముక్తిని, కార్యసిద్ధిని, రాజగౌరవం, పబ్లిక్లో మీకు పరపతి పెరిగేటువంటి పరిస్థితిని కుజుడు మీకు ఇస్తాడు. మరో పక్కన తీసుకున్నట్లయితే ఈ రవి కూడా 12లో ఉన్నాడు, ఏ స్థానంలో. సో ట్రాన్స్ఫర్లకి, మీ యొక్క పొజిషన్ మారడానికి, జ్వరము, దెబ్బలు ఇలాంటివన్నిటికి కూడా కారణమవుతాడు రవి. సో 12లో ఉన్న రవి ఉన్నప్పుడు మనం కొంత అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా బుధుడు 12వ స్థానంలో ఉన్నాడు. ఆయన వల్ల కూడా మీకు భయము, సౌఖ్యహీనత ఉంటాయి, ఇతరుల నుంచి కష్టాలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, ఇవన్నీ కూడా. అలాగే ఈ 12లో రవి బుధులు ఉన్నప్పుడు ఏంటంటే ఎవరన్నా కానీ ఏదన్నా ఆల్రెడీ కోర్టు కేసులో ఉన్నవాళ్ళు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఈ 12లో ఉన్నటువంటి రవి బుధులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందరూ అని కాదు, బట్ ఏదైనా అలాంటి ఇండికేషన్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక మిగిలినది శుక్రుడు. ఈ శుక్రుడు లగ్నంలో ఉండటం వల్ల శుభకార్యాలు, వివాహాలు, వాహనాలు, గృహాలు, అదేవిధంగా కార్యసిద్ధి, సుఖ వైవాహిక జీవితము, కుటుంబ సౌఖ్యం, విలాసవంతమైన భోజనం ఇవన్నీ కూడా శుక్రుడు ఇస్తాడు. సో ఈ రకంగా కనుక పరిశీలించినట్లయితే మొత్తం హారోస్కోప్ ఈ పర్టికులర్ మంత్లో ఉన్నటువంటి గోచారాన్ని పరిశీలించినట్లయితే కేవలం కుజ శుక్రులు మాత్రమే మీకు శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు మిగిలిన గ్రహాల విషయంలో మీరు తగిన ప్రతిక్రియలు చేసుకోవటం మంచిది. అంటే అటు శివుడికి, దుర్గకి, అదేవిధంగా గురువులకి, అదేవిధంగా చెప్పాలంటే విష్ణువుకి, ఇలా. నా ఉద్దేశం ఏంటంటే మీరు అన్ని రకాల గ్రహాలకు కూడాను శాంతి అంటే నవగ్రహ స్తోత్రాన్ని చేసుకోవటం చాలా మంచిది. అదేవిధంగా ఇష్టదేవత ఆరాధన లేకపోతే కుటుంబ దేవత ఆరాధన చేయాలి. ఏదైనా నామం కానీ మంత్రం కానీ చేసుకున్నట్లయితే మీకు బెటర్ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. లాంగ్ లాస్టింగ్ ప్లాన్స్ కంటే
టెంపరీ ప్లాన్స్ వల్లనే మీరు ఎక్కువగా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఈ నెలలో ఉంది. స్వస్తి.